ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు విషయంలో రోజు ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంది. శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి జరిపి 5 ఏళ్ల నుంచి టార్చర్ చేస్తున్నాడని, తన టీం నుండి వెళ్ళిపోయి తను సపరేట్గా కొరియోగ్రాఫర్ అయినప్పటికీ నుంచి ఆ వేధింపులు మరింత పెరిగాయని, తనని పెళ్లి చేసుకోకపోతే సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా చేస్తానని బెదిరించాడని, అందులో భాగంగానే విశ్వక్ సేన్ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ జానీ మాస్టర్ ప్రమేయం వల్ల తప్పించారని ఇలా ఎన్నో రకాల సంచలన ఆరోపణలు చేస్తూ జానీ మాస్టర్పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు వేసింది. ఈ ఘటన ఇండస్ట్రీని ఒక కుదిపేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ని పోలీసులు గోవాలో అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు చెంచల్గూడ జైలుకు రిమాండ్ కోసం తరలించారు. ఆ తర్వాత రంగారెడ్డి కోర్టు ప్రత్యేక అనుమతితో గత 4 రోజుల నుండి జానీ మాస్టర్ను కస్టడీ సెల్కి తరలించి విచారణ చేపట్టారు. ఇందులో కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఈ విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. అందులో ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడంట జానీ మాస్టర్. ఆయన పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమేమి ఉన్నాయంటే, నేను సృష్టి వర్మ మైనర్గా ఉన్నప్పుడు వేధించాను అంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. డి డ్యాన్స్ షోలో అప్పుడప్పుడు నేను న్యాయ నిర్దేశగా వ్యవహరించేవాడిని. ఆ అమ్మాయి డ్యాన్స్ టాలెంట్ని చూసి నేను చాలా మెచ్చుకున్నాను. తనకు తానుగా ఆ అమ్మాయి పరిచయం చేసుకుంది. ఆమెలోని టాలెంట్ని గమనించి నా అసిస్టెంట్ డాన్సర్గా పెట్టుకున్నాను. ఆమెకి ఇండస్ట్రీ డాన్స్ కార్డ్ కూడా ఇప్పించాను. కానీ ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమంటూ చాలా టార్చర్ చేసింది. డైరెక్టర్ సుకుమార్కి మా వ్యవహారం గురించి బాగా తెలుసు. శ్రేష్ఠి బలవంతం చేసినప్పుడల్లా నేను సుకుమార్ దగ్గరకు వెళ్ళి నా బాధను చెప్పుకునేవాడిని. నేను ఎంతకు లొంగకపోవడంతో శ్రేష్ఠి వర్మ ఇంతటి కుట్ర తెరలేపింది. ఆమెకు నా శత్రువులందరూ తోడయ్యారు. నా ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది కొరియోగ్రాఫర్స్ గతంలో కూడా నాపై ఎన్నో కుట్రలు చేశారు. తోటి కొరియోగ్రాఫర్ కదా అనే జాలితో వాళ్ళ మీద నేను ఎలాంటి న్యాయపరమైన చర్యల కోసం ప్రయత్నం చేయలేదు. ఈరోజు వాళ్ళే నా పతనం కోసం తెగ ప్రయత్నం చేశారు. దీని వెనుక ఒక టాప్ డైరెక్టర్ హస్తం కూడా ఉంది అంటూ జానీ మాస్టర్ విచారణలో తెలిపాడు. మరి ఆ డైరెక్టర్ సుకుమారేనా లేదా వేరే డైరెక్టరా అనే విషయం తెలియాల్సి ఉంది.